రామకృష్ణ గారు. ఎస్ ఎస్ శరత్ గారు చెప్పండి. శరత్ గారు చెప్పమ్మా మీ ప్రశ్న. నిన్న జాగృతి సభ్యులైతే చాలా క్లియర్ గా చెప్పారు. అంటే నేను కూడా దాడి అయితే చేయకూడదు కదా, మీరు వెళ్ళి మాట్లాడి ఉండొచ్చు కదా అంటే మేము మాట్లాడడానికే వెళ్ళాము, వాళ్లే మా మీద దాడి చేశారు అని క్లియర్ గా చెప్తున్నారు. ఇంకొకటి ఆడవాళ్ల మీద ఇలాంటి సామెతలు యూజ్ చేయడం, ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది ఆయన ఎక్కువగా చేస్తున్నాడు. మేము ఉమెన్ పోలీస్ స్టేషన్ కి మహిళా కమిషన్ వెళ్ళినా ఏం చర్యలు కూడా ఉండడం లేదు అంటున్నారు. అడ్వకేట్ గా మీరు ఏం చెప్తున్నారు? నిజంగా ఇలాంటి కామెంట్స్ చేసినా పర్వాలేదా, దీని మీద ఏం చర్యలు ఉండవా అంటే ఏం చెప్తారు? ఒకటమ్మా, అంటే యాక్చువల్లీ వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్, నేను నిన్ననే ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినాను, తెలుగు భాష మీద, తెలుగు సంస్కృతి మీద, కొంత ముఖ్యంగా తెలంగాణ మాండలికాల మీద రవ్వంతన్న జ్ఞానం ఉంటే వాడు ఎవ్వడు దీన్ని అపోజ్ చేయడు. ఎందుకంటే తెలంగాణలో కొంత ఛాందసవాదం ఉండేదమ్మా. బ్రాహ్మణులు ఏం చేసేవాళ్ళు, తిండి పెడితే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి, వాళ్ళ ఓన్ గుమస్తాలకు కూడా, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకు కూడా తిండి పెడితే ఒక విస్తర్లో వేసి బయట పోయి తినిపో అని అనేవాళ్ళు. తర్వాత నీళ్లను చేతులలో పోసేవాళ్ళమ్మా. నేను నా జీవితంలో, నిజ జీవితంలో చూసినా, నేను చేతులలో నీళ్లు పట్టుకొని, దోశలలో నీళ్లు పట్టుకొని తాగేవాళ్ళు. అసలు మేము బయటికి పోయి వస్తే, స్కూల్కి పోయి వచ్చిన తర్వాత మేము బట్టలు విడిచి స్నానం చేసే తప్ప లోపలికి రానియని చాదసమైనటువంటి కుటుంబాల్లో మేము పెరిగినాం. తర్వాత మా దగ్గర ఇట్లాంటి నానుడులు చాలా ఉంటాయి. అంటే అందరికంటే ఇప్పుడు దిలీప్ కుమార్ కన్నా, రామకృష్ణారెడ్డి కన్నా నేను ఇంకా ఎక్కువ బ్యాక్వర్డ్ ప్రాంతానికి చెందిన వ్యక్తిని. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మారుమూల ప్రాంతానికి చెందిన వ్యక్తిని. మా దగ్గర ఇది చాలా సామాన్యం. ఇప్పుడు సపోజ్ మనం లెక్కలు అవో ఇవో తప్పులు చేస్తే మా దగ్గర మా తాతయ్యలు ఏమనేవాడు, నీ చదువుకున్నాడు కంటే సాకులు ఉన్నాయేమో అనేవాడు. ఇట్లాంటి మాటలు ఉన్నాయమ్మా. ఇవన్నీ మనం దాన్ని ఆ కోణంలో తీసుకుంటే అక్కడ సమస్య లేదు, అక్కడ అంతరార్థం వేరే ఉంది, అక్కడ ఆలోచన వేరే ఉంది. అంటే ఇప్పుడు ఈ వాడిపోయిన పూలకు సాయంత్రం పూట కొన్ని నీళ్లు చల్లి ఫ్రెష్గా చేస్తారు చూసినావా లేదా, ఇది ఆ ప్రక్రియనమ్మా. రాజకీయంగా ఏ మాత్రము గుర్తింపు, గౌరవము, తర్వాత రిలవెన్స్ లేకపోయినారు. ఇద్దరు అంతేనమ్మా. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ దట్. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ, ఐ ఫుల్లీ అగ్రీ విత్ Ramakrishna Reddy that both of them are literally on the sideline. They have been sidelined by the society. ఎందుకంటే their own actions have belied their image. ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన అనేది ఎట్లుంటుందంటే పొలిటిక్స్ లో, అంటే ది పాలిటిక్స్ దట్ వీ హ్యావ్ సీన్ యాజ్ ఎ జర్నలిస్ట్, యాజ్ ఎ పర్సన్ కమింగ్ ఫ్రమ్ ఎ పొలిటికల్ ఫ్యామిలీ. మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు బి ఎన్ MLA. వీ హ్యావ్ సీన్ సో మెనీ great leaders, and I had interaction with great many politicians like Dr. Chennareddy and all others. పొలిటికల్ కల్చర్ అనేది ఒక డిసిప్లిన్, ఒక కాండక్ట్, ఒక కమిట్మెంట్, తర్వాత ఒక నమ్మిన పార్టీలో మంచి చెడ్డ అవకాశాలు వచ్చినా రాకున్నా ఒక కమిట్మెంట్, అక్కడే పడి ఉండడము, అవకాశాలు వచ్చినప్పుడు మళ్ళీ పైకి రావడము, ఇట్లాంటివన్నీ చూసిన వ్యక్తులుగా వీళ్ళది అసలు ఏ రకంగా కూడా సమర్థనీయం కాదు. ఇప్పుడు వాళ్ళ కేసీఆర్ దాంట్లో రెస్పాండ్ అవ్వట్లేదు అంటే కేసీఆర్ ఈజ్ షోయింగ్ హిస్ సగాసిటీ. హీ నోస్ వాట్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ ఫైర్, వీ షుడ్ నాట్ హ్యావ్ డన్ దట్ అని ఆయన ఎట్లా సమర్థిస్తాడు చెప్పండి? తర్వాత చర్చలకి వాళ్ళ ఇంటికి 40 మంది పోతారండి చర్చలకి. ఏం దేశం బార్డర్ మీద చర్చ చేస్తున్నారా? 2-3 రిప్రజెంటేటివ్స్ మల్లన్న గారు ఇట్లా మాట్లాడడం ఎందుకు, ఇది మహిళలను కించపరిచినట్టుగా ఉందని 2-3 పోతే దాన్ని చర్చలు అంటారు. కానీ 40-50 మంది విత్ వెపన్స్, విత్ ఆర్మ్స్, ఆ తర్వాత విత్ లాఠీ స్టిక్స్ పోవడం, దీన్ని చర్చలకు పోయినట్టు. ఇది ఎట్లుంటుందంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కినారంటే దుడగడికి అన్నట్టుగా ఉంది. తర్వాత మల్లన్న కూడా అంత విచ్చలవిడితనం ఏందమ్మా, అంత ఎవడిచ్చినాడమ్మా జర్నలిజం? అందరూ ఇప్పుడు ఆయన ఏడు చదివినాడో జర్నలిజం నాకు తెలియదు, కానీ మేమంతా సుశిక్తులం. భరత్, మనం జర్నలిజం చదివినాం, మనకి ఇట్లనే చెప్పినారా జర్నలిజంలో? ఇప్పుడు ఇట్లా మరి అంటే జర్నలిజం అట్లా చేస్తే ఎవరు చూడట్లేదు. అది కరెక్టే. వీ హావ్ టు కీప్ అప్ సర్టన్ స్టాండర్డ్స్ ఇన్ జర్నలిజం. ఇది కాదు అంటే జర్నలిజం ఇట్లా ఇప్పుడు పద్ధతిగా ఉంటే చూస్తలేరు కదా, మరి ప్రేక్షకులు పద్ధతిగా ఉంటే మీరు. I have opposed a sitting judge of the High Court. I faced contempt proceedings up to Supreme Court, but I stood by my guns. ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు జర్నలిజం స్టూడెంటే, మీరు జర్నలిజం స్టూడెంటే, నేను ఉస్మానియా, మన ముగ్గురు ఉస్మానియా జర్నలిజం స్టూడెంట్సే. బట్ జర్నలిజం స్టాండర్డ్స్ రాను దిగజారుతున్నాయి. ఒకళ్ళు కారణం కాదు దీనికి, ఒకళ్ళు కాదు. ఇప్పుడు condemning, castigation, attributing motives, use of foul language, these are all anathema to good politics or good journalism. నేను అనేది అది.
మనము చిన్న తప్పు చేస్తే ఐ రిమెంబర్ ది డేస్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఈనాడు, చిన్న పొరపాటు జరిగితే రామోజీరావు గారు ఎంత పెద్ద కామెంట్ చేసేవాడు, మళ్ళీ వీని జర్నలిజం బడికి పంపండి, వీడికి అసలు బుద్ధే లేదు, ఏ వార్త ఎక్కడ ఎంత ప్రాధాన్యతగా ఇవ్వాలా అని. మనం పేపర్ ని చిన్న చిన్న ప్రింట్ ని ఇట్లా చేసేసుకొని సింగిల్ కాలమా డబుల్ కాలమా అని ఇంత తప్పుడు 5-6 మీటర్ల టెలిప్రింటర్ న్యూస్ ఐటమ్ ను తీసి సింగిల్ కాలం గా మార్చేవాళ్ళం, డబుల్ కాలం గా. నేను బోత్ ఐ వర్క్ ఆన్ ద డెస్క్, ఐ వర్క్ యాజ్ ఎ రిపోర్టర్. బట్ దిస్ కల్చర్, దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే నేనేమంటానంటే, ఎవరైతే సుశిక్షితులుగా జర్నలిస్టుగా ఈనాడు ఛానళ్లలో ఉన్నారో మనని మనం కంట్రోల్ చేసి వేరేవాడు ఎటనాశనమైనా మనం మాత్రం స్టాండర్డ్ తగ్గద్దు అని కనుక అనుకుంటే డెఫినెట్ గా ఇది మనల్ని అగ్రీ. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో సరే తాత్కాలికంగా ఇది నిలవచ్చేమో కానీ ఈ విధంగా మాట్లాడటాలు లేకపోతే దాన్ని చూడొచ్చు కానీ లాంగ్ టర్మ్ లో సస్టైన్ కాదు. ఒక టైంలో వ్యూవర్షిప్ పీక్ గా వెళ్తుందేమో, లాంగ్ టర్మ్ లో అయితే సస్టైన్ కాదు. మనం ఎందుకంటే రోజు తిట్టుకుంటూ పోతే ఇంకా తిట్టడానికి ఏం మిగలదు కదా అల్టిమేట్ గా కదా. అది కాదు భరత్, ఇప్పుడు ఇన్ కాంగ్రిగేషన్ వెన్ వీ గో, మనం జర్నలిస్టులతో చాలా సార్లు మింగిల్ అవుతాం కదా, మనం పోతున్నాం, మనకు ఇచ్చిన రెస్పాన్స్ వాళ్ళకి ఇస్తారా? చెప్పండి ఒక మాట. ఆ గౌరవం ఉందా, ఆ మర్యాద ఉందా, ఆ రిసెప్షన్ ఉందా, ఏది ఉంది? వై యూనో ఇప్పుడు ఎంతో మంది ఛానల్ నన్ను రమ్మంటారు, ఈవినింగ్ టాక్ రండి, డిస్కషన్ రండి, డిబేట్ రండి. నేను ఐ రిఫ్యూజ్ టు గో. ఐ సెడ్ నో, సారీ, you don't maintain that standard of debate, discussion, and you don't maintain that culture also. You don't allow other person to talk. You don't have control over your panelists. నేను ఎందుకు పార్టిసిపేట్ కావాలని అంటాను. నేను అనేది ఏమంటే, ఇద్దరు కూడా సమాజంలో వాళ్ళు చేస్తున్న రాజకీయాల ద్వారా, వాళ్ళ గత చరిత్ర ద్వారా ఇర్రిలవెంట్ అయిపోయి ఇప్పటి కాంటెక్స్ట్ కి అనుకూలంగా ఉండాలన్న ఒక ప్రయత్నంలో భాగంగా ఇట్ ఈస్ బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. చిన్న నేను అంటున్నాను, ఇప్పుడు కేసీఆర్ భాషని దిలీప్ కుమార్ గారు ఈ విల్ బోత్ సే ది కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ దట్ హీ హెస్ ఎంప్లాయిడ్ బోత్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. ఏమన్నాడు, ఎందుకు పీకడానికి వచ్చినారా అన్నాడు ఒక మంత్రి, ప్రతిపక్ష శాసనసభ్యుని పట్టుకొని. ఇవాళ పొలిటికల్ కల్చర్ అంటే నేను అబ్జర్వ్ చేశాను, కేసీఆర్ 2021-22 తర్వాత కొంచెం తగ్గారు. లాస్ట్ మీరు ఎలక్షన్ స్పీచెస్ చూస్తే ఆయన ఆ విధంగా మాట్లాడలేదు. ఎలక్షన్ స్పీచ్ దట్ ఈస్ సింకింగ్ సన్. అది అస్తమయం కంటే ముందు సూర్యుడు ఎట్లా అయితే నేను కేసీఆర్ సంబంధించి మీరు టాపిక్ తీశారు కాబట్టి